కేటీఆర్ రైతు మహాధర్నకి పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది. మనం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నాం. ఇదే సెంటర్లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాధర్నా కోసం కూడా వారన్ని ఏర్పాట్లు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇవాళ ఉదయాన్నే పోలీసులు కూడా అనుమతి లేదని కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం ట్రాఫిక్ ప్రజలకు అంతా కూడా ఇబ్బంది వాతావరణం తలెత్తే అవకాశం కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కాబట్టి ఆ ట్రాఫిక్కి ఆటంకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏ కార్నర్ని కూడా మూసివేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ను డైవర్షన్ చేయాలన్నా కానీ నల్గొండ ప్రధానమైనటువంటి సెంటర్ని కానీ ట్రాఫిక్ డైవర్షన్ చేయలేమని కూడా ఒక రీజన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి కూడా మొత్తం గ్రామ సభలు ఉన్నటువంటి పరిస్థితి కనపడి పోలీసుల బందోబస్తు అంతా కూడా గ్రామ సభలకు వెళ్తుంది కాబట్టి అనుమతి లేదని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో కూడా పోలీసులు అనుమతి నిరాకరించడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తి నిరాశతో ఉండడం జరిగింది. హైకోర్టుని కూడా ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా ఇక్కడే సభ నిర్వహించి తీరుతామని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గతంలోనే గత 12వ తారీఖే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహాధర్నా ఇదే ప్లేస్లో కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ అప్పుడు సంక్రాంతి పండుగ దృష్ట్యా కూడా హైవేపై వాహనాల రద్దీ కానీ మొత్తం పండుగ ఇబ్బంది తలెత్తే వాతావరణం ఉందని పోలీసులు చెప్పడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు విరమించుకున్నారు. చివరికి మళ్ళీ కూడా రేపు జరగబోయేటువంటి సభకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో గత 2 రోజుల ముందే కూడా పర్మిషన్కు అప్లై చేసుకోవడం జరిగింది. కానీ చివరి నిమిషంలో వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఎక్కడికక్కడ ఆ శ్రేణులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. మొత్తం జిల్లా పట్టణంలో కూడా హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి చివరి నిమిషంలో ఒక కుట్రపూరితంగానే కేవలం కావాలని ఒక కక్ష సాధింపులోనే భాగంగా కూడా ధర్నాకు అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. వారు హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్గా మారింది.